ఆగండి సార్, మీరు మాట్లాడినప్పుడు మేము అడగలేదు కదా, మీ డిబేట్లో వెళ్ళి కూర్చొని మాట్లాడండి. ఇందులో ఎందుకు మాట్లాడుతున్నారు కాదు. కానీ అక్కడ బ్యాగులో పెట్టినా నేను బ్యాగులో పెట్టి నేను వీడియో తీసి మీకు పెడతాను, అది ఉంటే చాలు. కిరణ్ అనేవాడు కూడా విరికిస్తానన్నాడు, వాళ్ళు కూడా ఆ ప్లాన్ లోనే ఉన్నారు. మీరు మీ కారులో వెళ్ళొద్దు, వేరే కారు వేసుకొని వెళ్ళండి. హూ ఈస్ హీ టు ఎగ్జిక్యూట్ ద ప్లాన్? నేను చెప్పానా వేరే కారు వేసుకోమని? ఒకసారి చూడండి, డెఫినెట్ గా అంటే అది క్రైమ్ కదా. ఆ ప్లాన్ లో ఒకసారి ఆడియో ప్లే చేయండి. హలో, వినపడుతుందా? ఇప్పుడు వినిపిస్తుంది. అయితే అక్కడ ఆ ఇంట్లో ఏదన్నా పార్టీ జరిగితే, అంటే అటువంటి పార్టీ, ఓకే, జస్ట్ ఒక్క ఇన్ఫర్మేషన్ టైం గనక తెలిస్తే ఆన్ ద స్పాట్ వెళ్ళిపోద్ది. ఎనీ టైం రెడీగా ఉంటారు. అంతే, మన వాళ్ళు రెడీ ఉన్నారు రైడ్ కి. ఓకే, సో నువ్వు నాకు చేయాల్సిందల్లా రెడ్ హ్యాండెడ్ గా పట్టించడమే. ఒకవేళ నేనున్నా సరే నన్ను సైడ్ చేసేస్తే చాలు. పెట్టుకోండి, నేను అసలు మొత్తం పక్కా రెడ్ హ్యాండెడ్ గా అసలు స్కూల్ మొత్తాన్ని తమ్ముడితో సహా మొత్తం వెళ్ళిపోతారు. వాడు కూడా ఉన్నాడు, ఇప్పుడు వేస్తున్నాడంట. అసలు బ్రహ్మాండంగా వేస్తున్నాడు వాడు వేస్తాం. నేనే షాక్ అయ్యా వాడు వేస్తుంటే. పనిలో పని ఆ టైంలో లక్ష్మీ పడాల కూడా ఉంటదేమో చూడు. లక్ష్మీ పడాలి ఎప్పుడూ ఉంటది, అది కూడా ఉండేట్టు చూసుకుంటే ఇంకా బెటర్. అదే అది వాళ్ళు మనకి హెల్ప్ చేసే ఉన్నారు కదా. అవునవునవును, ఒకళ్ళు సమీక్ష ఆయన దీంతో కూడా చూస్తున్నారు, దానికి కూడా కనెక్షన్ ఉంది. లక్ష్మీ పడాలకు కూడా డ్రగ్స్ కనెక్షన్ ఉంది అన్నట్టుగా డౌట్ వేస్తున్నారు వాళ్ళు. అదే ఎప్పుడు మరి నువ్వు చేయగలంటే చెప్పు, లేకపోతే ఒకవేళ మనలో మన మాట, ఒకవేళ నేనేమన్నా పంపించినా సరే నన్ను సైడ్ చేస్తే చాలు, నేనే పట్టించేద్దాం, పట్టించి పడేద్దాం. అదే కదా అదే అసలు మాట్లాడండి. ఒకవేళ డ్రగ్స్ పార్టీ జరుగుతున్నా లేకపోయినా నేను ఇంట్లో ఏదో రకంగా ఇంట్లో పెట్టే మార్గం చేస్తా. ఒక చోట ఇంకా అది ఒక చోట పెట్టమంటే ఎవడో చోట నేను సెట్ చేసే మూల ఎక్కడో టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తే చాలు. అసలు టెస్ట్ ఇప్పుడు చేసిన పాజిటివ్ టెస్ట్ పెద్ద విషయం ఏంది టెస్ట్? ఇదే ప్లాన్ మనోడు కూడా చేస్తుంది. కిరణ్ కూడా సేమ్, భయ్యా నువ్వు ఎట్లన్నా ఇంట్లోకి పంపించి నాకు చెప్పంటాడు. అందరూ మీరు ఇంక ఇదే అంటే ఇంకదే ఇంకా నాకు అర్థమైంది. ఇప్పుడు దానికి యాక్సెస్ నేను ఒక్కడే ఉంటది కొంచెం గొప్ప. కాకపోతే ఇవే నిన్న మొన్న. ఓకే, ఒక్క నిమిషం నాగూరుబాబు గారు, ఇది ఎడిట్ చేసిన ఆడియో అని అంటున్నాడు. ఒక్క నిమిషం, నాకు మీరు ఎడిట్ చేసిందో వాట్ ఎవర్ దాని క్వశ్చన్ నాకు ఉండేది కదా. దయచేసి నన్ను అడిగిన తర్వాత అతను ఫ్రేమ్ లోంచి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి నా క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత అతను అడగండి. నేను మీకు ఫస్ట్ కండిషన్ పెట్టా, XYZ నన్ను అతను ఫ్రేమ్ నుంచి తీయండి. అసలు దీనికి సంబంధం లేని కేసు విషయంలో వచ్చి మధ్యలో దూరి కూర్చొని కాదండి, అడ్వకేట్ గా కాదు, అతను ఒక క్లారిఫికేషన్ అడిగాడు. దయచేసి పోలీస్ స్టేషన్ కి ఫస్ట్ వెళ్ళి అతనికి ప్రాణహాని ఉంది, ఇంకా సేపట్లో అమ్మాయిలు వచ్చి చంపేసేస్తారేమో, దయచేసి ఫస్ట్ రిటర్న్ కంప్లైంట్ ఇవ్వమండి. లెట్ హిమ్ గో టు ద పోలీస్ స్టేషన్. ఇంకొకటి ఏంటంటే నేను దాన్ని ఖండించాను, అవునా కదా? ఇప్పుడు దీనిలో నా పాయింట్ ఒకటే, నేను ఒక కండిషన్ పెట్టా, నా కండిషన్ మీరు అగ్రీ అయ్యారా? ఏ రోజైనా అతను డిబేట్ లో నేను వెళ్ళి కూర్చొని థర్డ్ పర్సన్స్ వాయిస్, పబ్లిక్ వాయిస్ తీసుకుందామా? ఒక్క నిమిషం అండి, నేను అతను ఫ్రేమ్ లోనే ఉండదలుచుకోలేదు. నేను అసలు ఇట్లాంటి వాటిని ఎంటర్టైన్ చెయ్యను. ఈ రోజు ఆపండి. ఎంటర్టైన్ కాదు, మీరు వాస్తవం ఏంటో బయటికి తీయాలంటున్నారు. కాదు, నేను దయచేసి కౌంటర్ చేయండి, మీరు చెప్పేదాన్ని కౌంటర్ చేయండి. కౌంటర్ కాదండి, అదే వద్దు. నేనేమంటానంటే తను ఫుల్ ఆడియో వినిపిస్తాడు, వినిపించుకున్న తర్వాత దానిలో అతన్ని సపరేట్ ఫ్రేమ్ లో తీసుకొని తన్ని క్రాస్ చేసుకోండి, నన్ను సపరేట్ గా ఉంచండి. మమ్మల్ని క్లబ్ చేయొద్దు. అతనికి మాకు డిబేట్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏ రోజు అతను డిబేట్ లో మేము వెళ్ళి డిస్టర్బ్ చేయలేదు, ఏ రోజు కూర్చోలేదు. ఇట్స్ ఎథిక్స్. ఫస్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ లో ఉన్నాయి అవన్నీ ముందు చెప్పాను మీకు చాలా క్లియర్ గా. ఓకే, మీరు ముందే శేఖర్ భాషను నేను కౌంటర్ చేయను అని మీరు అన్నారు. ఓకే, మీరు పెట్టుకోండి సపరేట్ గా దానికి సంబంధించి. ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ కావాలి. అండ్ నాగూర్బాబు గారు ఇక్కడ ఏంటి అంటే, ఒకవేళ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ శేఖర్ భాష మనం ఏదైనా మాట్లాడుకుంటే అందులో చాలా డౌట్స్ వస్తుంటుంటాయి.
సో నేను న్యూట్రల్ పర్సన్గా ఉన్నాను కాబట్టి నాకు వచ్చే డౌట్స్ అక్కడ లావణ్య వైపు నుంచి కావాలంటే మిమ్మల్ని అడగాలి డౌట్స్ ఏదైనా ఉంది అంటే. అండ్ శేఖర్ భాష మీద కొన్ని అలిగేషన్స్ వస్తాయి కాబట్టి వాస్తవమో కాదో శేఖర్ భాష దగ్గర నుంచే తీసుకోవాలి. లేదు అంటే ఇది మరో సీరియల్ అవుతుంది. సీరియల్ వద్దు, ఒక అడ్వకేట్గా దీనికి ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పెట్ట కాన్స్పిరసీ ఎక్కడ ఉందో మనం చూపించే ప్రయత్నం చేద్దాం, ఎక్కడ కుట్ర ఉంది అనేది. ఓకే. మీకు అసలు సబ్జెక్ట్ ఎట్లా డీవియేట్ చేస్తున్నారంటే దీన్ని, ఒక మహిళ నేను తప్పు చేశాను, నేను తప్పులు చేశాను, నేను ప్రీవియస్ లో కూడా తప్పులు చేశాను, నా మీద కేసులు నేను ఉన్నాయి, agree చేశాను కదా నేను అగ్రి చేశాను అని చెప్పి సెల్ఫ్ కన్ఫెస్ అయిపోయి తనంతట తాను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ గురించి మాట్లాడకుండా నన్ను చంపాలి అనుకుంటే దయచేసి బాబు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి అక్కడ తేల్చుకో, అది రిజిస్టర్ అయిన తర్వాత మళ్ళీ నీ అడ్వకేట్ తీసుకొచ్చి డిబేట్ పెట్టుకో. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే. ఈజ్ దట్ క్లియర్? ఓకే. ఓకేనా? ఓకే. మీరు లావణ్య అడ్వకేట్ గా ఉన్నారు కాబట్టి నాకు ఒకటి చెప్పండి, 2 క్వశ్చన్స్ కి నాకు క్లియర్ ఆన్సర్ కావాలి. ఓకే. లావణ్యకి టెస్ట్ చేస్తే తన పాజిటివ్ వచ్చే అవకాశం ఉందా? నేను ఎలా చెప్తాను? ఓకే. నేను ఎలా చెప్తాను? తన మీద డ్రగ్స్ కేసు మళ్ళీ పెడితే, ఎవరైనా NDPS యాక్ట్ పెడితే, ఎవడో దారిని పోయి ఎవడిచి ల్యాబ్కి తీసుకెళ్లే బ్లడ్ టెస్ట్ అదేమన్నా చేయడానికి దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ప్రొసీజర్ ఉంటుంది. ఎఫ్ఐఆర్ బుక్ చేయండి, ఎఫ్ఐఆర్ బుక్ చేయండి. ఓకే. రెండు లావణ్య లక్ష్మీ పడాలతో కలిసే శేఖర్ని చంపడానికి ప్లాన్ చేసింది. లక్ష్మీ పడాల లావణ్యతో కలిసే శేఖర్ భాష let the police department let him give the complaint, written complaint, let the police has to register the FIR, let the police officer has to investigate the case. If it is proved, వాళ్ళు పోలీస్ స్టేషన్ కి పిలిపిస్తారు, విచారిస్తారు. మీకు ఎఫ్ఐఆర్ అయిన తర్వాత మీరు కేసు తీసుకున్నారా, టీవీలో వేసారా? ఎఫ్ఐఆర్ అయ్యక ముందు ఆడియోలు ఇవన్నీ వీడియోలు వేసారా? ఎఫ్ఐఆర్ అయిన తర్వాతేగా. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత శేఖర్ భాషకు నిజంగా అన్యాయం జరిగితే నేనే వచ్చి మాట్లాడతా. ఐ విల్ కమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ శేఖర్ భాష. ఎఫ్ఐఆర్ చేయిస్తే, ఎఫ్ఐఆర్ అయిన తర్వాత అది ప్రూవ్ అయితే, ఓకే, అర్థమైందా? ఓకే. ఒకవేళ శేఖర్ భాష దాన్ని ఎఫ్ఐఆర్ చేపిస్తే మీరు శేఖర్ భాష ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఇది లీగల్ ప్రొసీజర్ అండి, ప్రోటోకాల్ పెట్టుకుంటే ఇది ప్రోటోకాల్. ఓకే. అడ్వకేట్ గా మీరు అప్పుడు మాట్లాడండి. మీరు వచ్చి ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ని డివేట్ చేస్తా ఏదో ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటారేంటి? ఓకే. శేఖర్ భాష ఒక్క నిమిషం, ఇందులో నాకు ఒక్క నిమిషం. శేఖర్ భాష నో 2 పాయింట్స్ ని ఒకసారిగా మిక్స్ చేయొద్దు. నేను తీసుకుంటాను. నేను ఒకటి చెప్తున్నా, దయచేసి ఆ ఫ్రేమ్ లో శేఖర్ భాష నా ఫ్రేమ్ లో ఉండడానికి వీల్లేదు, లేదా నేను వెళ్ళిపోతా. నన్ను ఇన్వైట్ చేశారు గెస్ట్ గా, నేను వచ్చాను. నా ఫ్రేమ్ లో అతను ఏంటి, నేను ఏ రోజు అతని దగ్గరికి వెళ్ళి డిస్టర్బ్ చేశాను? నా ఫ్రేమ్ తీసుకోండి. ఓకే. నాగూర్ బాబు గారు నాకు ఒకటి చెప్పండి, నాకు ఒకటి ఎస్టాబ్లిష్ అయింది, ఇట్స్ ట్రూ. ఇందులో చాలా ఫ్యాక్ట్స్ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. ఒకటి ఏంటి అంటే మీరు చెప్పినట్టుగా లావణ్య గతంలో ఏదైనా చేసి ఉండొచ్చు, కానీ ప్రస్తుతం ఆమె గతంలో ఉన్న మనిషి కాదు. కానీ ప్రస్తుతం మారినటువంటి లావణ్యను గతంలో ఉన్నటువంటి ఒక మనిషిగా, లేదంటే నేర ప్రవృత్తిని ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్న మనిషిగా చూపించే ప్రయత్నం జరుగుతోంది అన్నది మీరు ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు, అంతేనా? లేదండి. కాదు. ఓకే.